అరే ఏమైందిరా మామ మొగుడు చచ్చిన ముండలకి అట్ల ముఖం పెట్టినావు? అరే మామ, నా పోరి నన్ను అద్దని బ్రేకప్ అయిపోయిందిరా. బాధపడకురా మామ, బాధపడకు. నేను కాదన్న పోరి ఫ్యూచర్లో నీకు ఎప్పుడైనా ఎదురైనప్పుడు నిన్ను చూసి సిగ్గుతో తల దించుకొని పోవాలి. అట్లా బతకాలి నువ్వు. అంటే బట్టలు ఇప్పేసుకొని తిరగాల మామ? పిల్లలు, ఇప్పుడు నేను బోర్డు పైన రాసిన అక్షరాలను ఒక్కొక్కరు లేచి నిల్చొని చదవాలి, సరేనా? ఒరే సోమేష్, ముందు నువ్వు చెప్పు. నో నో. ఏ పోరి నువ్వు చెప్పే. ఏంటి సార్ పోరంటుర్రు? ఇంకొకసారి పోరన్నారంటే తీసి పొక్కలు గుచ్చుతా. సరే పాప చెప్పు. నో నో. ఒరే కామేష్ నువ్వు చెప్పు. నో నో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. గెట్ అవుటా? గెట్ అవుట్ని తెలుగులో ఏమంటారు? గూగుల్ని అడుగుదాం. హే గూగుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్ అవుట్ ఇన్ తెలుగు? బయటకి వెళ్ళు. ఈసారి ఇట్లా కాదు, ఇంకో లెక్క అడుగుదాం. హే గూగుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెట్ అవుట్ ఇన్ తెలంగాణ? మింగై. అన్న అది నచ్చింది. వదినే వాళ్ళు వదినే, నీకు వదిన లేదు, నాకు లవర్ లేదు, దొబ్బాను. అది కాదన్న, వదిన పెళ్లి పత్రిక పట్టుకొని వచ్చింది. నన్ను కాదని ఇంకోని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పడానికి పెళ్లి కార్డు పట్టుకొని వచ్చిందా? నేను రాను, దొబ్బే అని చెప్పు. హలో, నేను పెళ్ళికి రమ్మని పిలవడానికి ఎవరు రాలేదు ఇక్కడ. పెళ్లి ఖర్చుడు వద్దని చెప్పడానికి వచ్చిన, మళ్ళీ టైం మీద పెళ్లికి వచ్చిన నాలవర్ అని పెళ్లి ఖర్చు ఎడుతూ పోతావానని. అరే బిడ్డ, పెళ్లి వయసు వచ్చిందిరా, పెళ్లి చేసుకోరా. పెళ్ళ బిజినెస్ చూసుకుంటానికి నాకే టైం చాలతలేదంటే పెళ్ళి సంసారం అంట. జోక్ చేయకు మమ్మీ నువ్వు. నువ్వు ఇట్లనే లేడీ చేస్తే పెళ్లి చేసుకోవడానికి పోర్లు దొరకర్రా. దొరకకపోని ఆంటీని పెళ్లి చేసుకుంటా. ఆంటీని పెళ్లి చేసుకుంటే పిల్లలైతే లేదా గ్యారంటీ లేదురా. అయితే పిల్లలు ఆంటీని పెళ్లి చేసుకుంటా. మీ బతుకులు చెడా. పిల్లలు, మీ జీవితం కొత్త మలుపు తిరగాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? మియా ఖలీఫా వీడియోలు చూస్తుంటే బంద్ చేయాలి. మిరపకాయలమ్మా మిరపకాయలు, ధర తక్కువ కారం ఎక్కువ, రెండమ్మా రండి. కిలో మిరపకాయలు ఇవ్వండి, కొంచెం మంచిగా చూసి పెట్టండి. సరే మేడం, మీ లెక్కనే ఎర్రగున్న ఏరు పెడతా. బాడుకవు, పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు నా మగు నన్ను ఎర్రగున్నావు అనలేదు. నువ్వు నన్ను ఎర్రగున్నాను అంటావా? ఆగురా, నా మగుని చెప్పి నీ పని చేపిస్తా. ఏమండి ఏమండి? ఏమైంది? వీడు నన్ను మిర్చిలాగా ఎర్రగున్నావు అంటున్నాడండి. ఏ బాబు, నీ కళ్ళు కాకులు మింగినా ఏంది? ఇది మిర్చిలకు ఎర్ర ఎక్కడ ఉంది? మిర్చి తొడిమి లెక్క కర్రగానే ఉంది కదా. పిసోడా? నువ్వే పెద్ద పిసోడా. నువ్వు డబుల్ పిసోడా. ఏ పిల్లలు, కొట్టుకోకుర్రా. మేము కొట్టుకుంటలేం సార్, లొల్లు పెట్టుకుంటున్నాం. అయినా మేము చిన్న పోరగలం, ఎంత కొట్టుకున్నా వేస్ట్ అని మాకు తెలిసి. లొల్లు కూడా పెట్టుకోవద్దు, ఒకరితో ఒకరు ప్రేమగా ఆప్యాయంగా ఉండాలి. అంటే ఇంగ్లీష్ మీడియం మీరు ఖాళీ పీరియడ్లో ఒకరి మీద ఒకరు ఖాళీ చేతులు వేసుకొని కూర్చున్నట్లా? ఈరోజు అనవసరంగా బస్ మిస్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్తా. ఇంకా ఒక్క వెహికల్ రావట్లేదేంటి? నాకు లిఫ్ట్ ఇచ్చే మొగాడు ఒక్కడు లేడా? కార్ వస్తుంది, ఈ కార్ వాళ్ళని లిఫ్ట్ అడిగేస్తా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ఇవ్వండి, లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలండి? నేను లపాకిపురం వెళ్ళాలండి. రండి రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. A few moments later. కార్ ఎందుకు ఆపారండి? నిన్ను రేపియేస్తా, నిన్ను రేపియేస్తా. రేపటిదాకా ఎందుకురా? 500 ఇచ్చి ఇప్పుడు ఏదన్నా కూడా చెయ్యి దా. ఏంట్రా స్టూడెంట్స్, అందరూ కామ్గా ఉన్నారు? మాది బీకామ్ కదా సార్, అందుకే కామ్గా ఉన్నాం. అవునా? మరి కెమిస్ట్రీ అయితే? కామంతో ఉంటాం. నేను టీకా వేసుకోను. అట్లా కాదు బిడ్డ, నువ్వు తాగేది 2 చుక్కలే, నిన్ను సీసెడ్ ఎవరు తాగమంటలేడు. నేను అయినా కానీ టీకా వేసుకోను. మళ్ళీ అడ్డుగాడు మంచివాడు కదా, నేను చెప్పినట్లు వింటాడు కదా. నువ్వు టీకా వేసుకోవాలంటే నీకేం కావాలో చెప్పు.
అయితే నాకు బుగ్గలు కావాలి. బుగ్గలు అంటే ఊదే బుగ్గలే కదా. సరే బిడ్డ కొనిస్తా, నువ్వు మింగు. సరే సరే. బాబు నోరు తెరు. ఆను ఆను. హా? డాడీ ఇది కూడా సేదు ఉంది, మనం రోజు నైట్ తాగే 90 లెక్క. ఓ టీకల్ అంకుల్, ఇంత కచ్చా ఉన్నది మా చిన్న పోరగల పోతే ఎట్లా తాగుతాం? ఇంత నీళ్ళు కొంచెం స్టఫ్ కూడా ఇవ్వచ్చు కదా. అయ్యో రావు గారు, ఆవేశపడకండి. ఈ రోజుల్లో పిల్లలు అన్నాక ప్రేమించుకోవడం కామన్ అండి. అయినా మనకు కావాల్సింది వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా. నాన్నగారు ఎవడో ఫ్రెండ్ గానల్లో కొడుకు లవ్కే సపోర్ట్ చేస్తుందంటే ఇక నా లవ్ స్టోరీ చెప్తే అయ్యో నాకు పెళ్ళి చేసిన పిల్లానికి పేరెంటం కూడా చేస్తాడు. అయ్యో ఇంకెందుకు లేటు, నా లవ్ స్టోరీ కూడా నాన్నకి చెప్పేస్తాం. అంతే అండి, ఏదైనా గొడవ అయితే చెప్పండి, నేనే చూస్తా. నాన్నగారు. రాజుగారు కాసేపు ఆగండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఏంట్రా? అది రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు వచ్చినట్లు ఆకుంటే చెప్తున్నావేంది? చెప్పే. నాన్నగారు, నేను మన పక్కింటి శ్వేతను లవ్ చేస్తున్నాను. మా ఇద్దరు పెళ్ళికి ఒప్పుకొని మా ఇద్దరికి పెళ్లి చేయండి. మాకు పుట్టబోయే కొడుకు మీ పేరే పెట్టుకుంటా. ప్రేమ దోమ అన్నామంటే మెడలు ఎరుగుతాయి. ఆ అమ్మాయి మెడలా నా మెడలా? హలో మామ, నేనారా ఓ చిన్న పోరని హాస్టల్లో దింపడానికి పోతున్నా. మనం మెల్లగా కూడా, మన గురించి తెలుసు కదా నీకు, మనం కారు ఎక్కినామంటే మినిమం 140-150 స్పీడ్ తగ్గదని. మొన్నటికి మొన్న ఒక ముసలి ఉన్న కారు ఎక్కి నా కార్ స్పీడ్ చూసి సచ్ అయిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి. నిన్న ఒక పోరడు కార్లో కూర్చున్నాడు, కారు 150 స్పీడ్లు ఉంది, కిటికీలకి వెళ్ళి చెయ్యి బయట పెట్టిండు, దెబ్బక పోరని చెయ్యి ఇరిగే పీకింది. నాకేమవుతుందిరా, నాకు నా అయితే కొడుకులు ఉన్నారు, నాకేమైనా అయినా నా పిల్లలు చూసుకుంటారు. డ్రైవర్ అంకుల్. ఏమైంది? డ్రైవర్ అంకుల్ మెల్లగా పోని, నాకు ఇంకొకసారైనా పెళ్ళి కాలే, నాకు ఇంకొకసారైనా ఫస్ట్ నైట్ కాలే. ఈ ముసలోడు ఉన్నాడే నెల పైసలు తీసుకుంటాడు కానీ ఒక్క కేసు ఇయ్యాడు. పూర్వి వినిపిస్తుంది, అసలు కామన్ సెన్స్ ఉందా? వారిని ఏమేం సార్? అరే అభిజిత్, అసలు పూర్వికి కామన్ సెన్స్ ఉందా? అసలు పూర్వి ఆడిదా? సార్ పూర్విని పట్టుకుని అంత మాట అంటారా? నేను ఎక్కడ పట్టుకున్నా? నేను పట్టుకుంటే కథ వేరే ఉంటుంది.